డీటెయిల్స్ చూస్తే వైసీపీ నేత దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలు నిమజ్జనం చేసేటువంటి పరిస్థితులు కూడా మాకు కనిపిస్తున్నాయి. అంటే ఆయన మీద విశ్వాసం లేదు, ఈ స్ట్రక్చర్ మీద ఆయనకు విశ్వాసం పోయింది పూర్తిగా. ఈ విధానాలని అనుసరించాలనేటువంటి భావం పోయింది. కేవలం పవర్ మాంగర్, పవర్ కావాలి. ఏది ఏమైనా ఎవరిని ఎవరితో కలుపుకున్నా విధానాలు అక్కర్లేదు, ఎన్టీఆర్ అక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ తాలూకు ఆశయాలు అక్కర్లేదు, అన్నిటిని గాలిలో కలిపే నాకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి రావాలి అన్నటువంటిది ఉంది. ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పాలన పోవడం అనేటువంటిది చారిత్రాత్మక అవసరం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావడం అనేటువంటిది చారిత్రాత్మక అవసరం. థ్యాంక్ యూ. కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల, ఇప్పుడే చెప్పాను, ఓపెనింగ్ అలా చెప్పాను, కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల వీరికి దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ స్థానిక పరిస్థితులు కూడా క్లియర్ అయ్యాయి కాబట్టి ఇవాళ మళ్ళీ వారి చేతికి వారి నాయకత్వాన్ని అంగీకరించి ఇక్కడ రావడం మేము ఇప్పుడు పార్టీలో చేరాం కాబట్టి మమ్మల్ని ఏ రకంగా పార్టీ ఉపయోగించుకుంటారన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నిర్ణయం. డెఫినెట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి నాయకులు లేరు. చాలామంది పాదయాత్ర చేశారు, లేకపోలేదు, పెద్దలు చేశారు, వినోబా భావ దగ్గర నుంచి పాదయాత్ర చేసినటువంటి వారు ఉన్నారు. కానీ ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి వారు ఎవరు లేరు. ఒక రాజకీయ నాయకుడిగా ఈనాటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేయడం వల్ల ప్రజల సమస్యల్ని ఎక్కడికెక్కడ అడుగడుగునా ఆయన చూడడం అనేటువంటి జరిగింది, ఎక్స్పీరియన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇవాళ ఆయన తాలూకు స్పీచెస్ అవనవండి, ఆయన తాలూకు విధానం అవనవండి, ఆయన ప్రవర్తన అవనవండి, ఆయన రాజకీయ విధానాలు అవనవండి, ఇవన్నీ కూడా చాలా ప్రజారంజకంగా కనిపించేటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఇవాళ కనబడుతున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుందని మేము విశ్వసిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనేక ఆరోపణలు చేయడంలో సిద్ధహస్తులు. రోజుకొక ఆరోపణ చేస్తారు, గంటకొక ఆరోపణ చేస్తారు, నిమిషానికి ఒక ఆరోపణ చేస్తారు. ఆయన విశ్వాసం ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా ప్రజలు వాళ్ళకి షార్ట్ మెమొరీ, వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళకి ఏది జ్ఞాపకం ఉండదు. గంట కిందట చెప్పినటువంటిది ఇవాళ మనం మార్చవచ్చు, గంట తర్వాత మన స్టేట్మెంట్ మార్చుకోవచ్చు. ఏదో సినిమాలు చూపించేవారు డబుల్ టంగ్ అని చెప్పి. ఇప్పుడు డబుల్ టంగ్ కాదు చంద్రబాబు నాయుడు గారిది, మల్టీ టంగ్. ఎన్ని రకాలైన మాట్లాడేటువంటి పరిస్థితి ఆయన తీసుకురావడం జరిగింది. ఏదైనా టైంను పెట్టి ఏదో ఒక మాట మాట్లాడేస్తారు, అంతే తప్ప దానికి విధానం, అయ్యో నిన్న ఎలా చెప్పానే, మొన్న ఎలా చెప్పానే అనేటువంటి పద్ధతి ఆయనకి లేదు. ఏదైనా ఇక్కడ ఉన్నటువంటిది ఎదుటివారి మీద ఏదో ఒక బురద చల్లడం కోసం కేసీఆర్ గారు వీళ్ళు కలిసిపోయారంటారు, బీజేపీ వీళ్ళు కలిసిపోయారంటారు. ఆయన కలిసిపోయిందని సంగతి ఏంటి? ఆయన రాజకీయ చరిత్రలో ఎంతమందితో కలిసారు, ఎంతమందితో విడిపోయారు, మళ్ళీ ఎంతమందితో కలిశారు, ఈవేళ ఎంతమందితో ఉంటున్నారు, ఆయనకు వర్తించవా ఇవన్నీ కూడాను? ఆయన ఉలివింద గింజలాగా ఉండకూడదు. తనకున్నటువంటి లోపాలు ఆయన సరి చేసుకోవాలి తప్ప ఎదుటివాడి లోపాలను చూపించి రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి విధానానికి ఆయన స్వస్తి చెప్పి నిజాలు మాట్లాడడం అనేటువంటిది చేస్తే అది మంచిదని నేను సూచన చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. అవంతి గారు. బలి చేస్తున్నాడు. చంద్రబాబు గారు పోటీ చేస్తే బాగుంటుంది. దీని గురించి నేను చంద్రబాబు గారు పోటీ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైనా తండ్రి ఏం ఆలోచిస్తాడు? కొడుకు సేఫ్టీ ఆలోచిస్తాడు. ఆయన కొడుకు సేఫ్టీ ఆలోచిస్తాడు. ఆయన కుప్పం సేఫ్ కాన్స్టిట్యున్సీ, ఆయన సేఫ్ కాన్స్టిట్యున్సీ పెట్టుకుని ఎంపీ గారు మరి కొడుకునేమో ఇలా పంపిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, లోకేష్ గారు పోటీ చేస్తారా, చంద్రబాబు గారు పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేసినా కూడా
తప్పనిసరిగా భీముల బరిలో ఉంటాం, తప్పనిసరిగా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది. నేను ఒక్కడే కాదండి, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ ఆయన అయోమయానికి గురై మనల్ని అయోమయానికి గురి చేశారు ప్రజలందరినీ కూడా. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ తిట్టారు. 2019లో కాంగ్రెస్తో రోజు శాలువాలు కప్పుతూ బీజేపీ తిడుతున్నారు. రేపు పొద్దున ఏం చేస్తారో ఆయనకే తెలియదు. కాబట్టి మరి ఒక మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కావచ్చు, విభజన అంశాలు కావచ్చు, ఒక నిబద్ధతతో పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మళ్ళీ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మరి ఆయన ఎంపీలతో కూడా రాజీనామా చేయించాడు. అలాంటి వ్యక్తి అయితేనే, ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశం ఉంటుందని ప్రజలంతా కూడా మార్పులు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున ఆయన అయోమయానికి గురై ఏం చేయాలో తెలియక ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నారు ఆయన. తప్పనిసరిగా నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి పిల్లలు కానీ ఆ స్థాయి వ్యక్తులు పొడి చేద్దాం అనుకుంటే ఏదో ఒక శ్రీకాకుళం లాంటి మారుమూల జిల్లాలో నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత చాలా మంది ఉంటారు. అలా కాకుండా తిరుపతి అయిపోయింది అంటే వాళ్ళు ఒక సెంటర్లో వాళ్ళు పెట్టుకున్నారు, మీకు తెలిసి ఎవరు పెట్టుకున్నారు. అమరావతి అయిపోయింది, ఏలూరు అయిపోయింది, రాజమండ్రి అయిపోయింది, కాకినాడ అయిపోయింది. ఇప్పుడు విశాఖపట్నం కూడా వాళ్ళ చేతుల్లో ఉంటే మొత్తం రాష్ట్రంలో ప్రజలంతా కూడా మిగిలిన వాళ్ళందరూ బానిసల్లో చూడవచ్చు. అంటే ఒక రాచరికం పరిపాలన అనుకుంటారు వాళ్ళు. ప్రజాస్వామ్యం అది వీలు కాదండి. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు కూడా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. ఈ రోజున ఒక వర్గానికే మేలు జరుగుతుందని ప్రజలు భావనలోకి వచ్చారు. ఏదో ప్రజలకి ఏదో పేద ప్రజలకి ఈ పప్పు బెల్లాలు ఇచ్చి పెన్షన్ 2000 చేసామని, పసుపు కుంకుమ ఇచ్చామని, అది ఇల్లు ఇచ్చామని అంటే ఎలక్షన్ ముందే, ఎలక్షన్ 5 సంవత్సరాలు గుర్తురాలు ఎవరు. ఇవన్నీ కప్పించుకోవడానికి కేంద్రం మీద పోరాటం, ఇవన్నీ కప్పించుకోవడానికి కేంద్రం మీద పోరాటం. కేంద్రం మీద మళ్ళీ పోరాటం చేసింది ఎవరు ఉన్నాడు ఇక్కడ, ఎంపీ రవీంద్రబాబు, బడుగు బలహీన వర్గాలు, మళ్ళీ మేమే పోరాటం చేసాం. అంటే పోరాటాలు ఒకళ్ళకి, ఫలితాలు ఒకళ్ళకి. ఈ రకంగా ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైంది. తప్పనిసరిగా ఇంకా వాళ్ళకి ఏ చెప్పినా కూడా ప్రజలు ఎంతో పరిస్థితి లేదు. 100%. నేను ఏమంటే చంద్రబాబు గారు పోటీ చేయమని చెప్తున్నాను కదా. చంద్రబాబు గారు పోటీ చేస్తే బాగుంటుంది. ఆయన ఎందుకంటే ఐటీ అంటాడు, విశాఖపట్నం డెవలప్ చేస్తానని చెప్తున్నారు. ఏం లేదు, క్లియర్గా ఉంది. నేను నా పార్లమెంట్ కాదు, నా అసెంబ్లీ గారు చెప్పేది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు నిర్ణయం తీసుకున్నారండి. ప్రజలు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది వాళ్ళు రాసుకోవచ్చు, మీడియా చేతిలో ఉంది కదా అని. మా సర్వేలు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, 80% ఉంది, మా ఓట్లు తీసేస్తాం, తర్వాత మా బూత్ కన్వీనర్ మీద కేసులు పెట్టడం, ప్రలోభాలు, బెదిరింపులు, అరాచకాలు, ఇవన్నీ కూడా ప్రజలకి సహనం కోల్పోయారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటిపోయారు. ఇప్పుడు కొన్నాళ్ళ పైన ఎలా చెప్తుంది, ఇది ఎలా ఉంటుంది చెప్పనా, ఇది ఆడలేక మధ్యదరు అని. ఈ కొన్నాళ్ళు తెలంగాణ సీఎం కేసీఆర్ అంటారు, కొన్నాళ్ళు పోతే మోడీ అంటారు, కొన్నాళ్ళు పోతే ఇంకా ట్రంప్ కూడా చేస్తున్నట్టు జగన్ గారి సపోర్టు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా బ్యాకింగ్ అంతా జగన్ గారికి ఉన్నారని చెప్తున్నారు. అంటే ఆయన ఏమనుకుంటారంటే ఆయన ఒక్కడే ఇది, మిగిలిన అందరూ చేస్తేనేమో వాళ్ళకి అందరూ కుట్రలు చేస్తున్నారు. చేసేదంతా ఆయన. మనం చూసారు డేటా విషయంలో మీ అందరూ చూశారు. ఇప్పుడు మీ డేటా కూడా మీకు కూడా సేఫ్టీ లేదు, మీ బ్యాంక్ అకౌంట్కి సేఫ్టీ లేదు, మీకు అక్కడ సేఫ్టీ లేదు, అంతా కూడా ప్రైవేటైజేషన్ ఇచ్చేసేసి ఎవరికీ సేఫ్టీ లేకుండా చేశారు ఆయన. మళ్ళీ ఎదురు ఉంటానేమో దొంగనే దొంగ అన్నట్టు. కాబట్టి ఇవన్నీ కూడా చూశారు, అన్ని ప్రజలు చూశారు. ఇంకా ఆయన చెప్పడానికి వినడానికి సిద్ధంగా లేదు ప్రజలకి. ఇంకేం లేదు ఆయన దగ్గర. ఇంకా అన్నీ ఏమి చెయ్యాలో, ఆరోపణలు చేయాలో అన్నీ చేశారు, దుష్ప్రచారాలు చేయాలో చేశారు. ఇవన్నీ ఇంకా సిద్ధంగా వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈసారి స్థిరంగా మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు తథ్యం. ఇవాళ అన్ని పార్టీలు, ఒక ఈవెన్ తెలుగుదేశం పార్టీలు కూడా మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి ఆయన వస్తే అసలు మనకు ఇంటర్ కూడా అనే భావనలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, వైఎస్ఆర్ ఏంటి,
కమ్యూనిస్టులు ఏంటి, అన్ని పార్టీలు వాళ్ళు వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. రవీంద్ర బాబు అడుగుతారా ఇది గురించి అడుగుతా ఈత గురించి అడగండి బాబు చెప్తాను.